అందరికీ నమస్కారం. ఇప్పుడే కొద్దిసేపటి కిందట నేను ఒక ప్రెస్ మీట్ చూస్తున్నాను. మా డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ట్రెజరర్ సూర్యప్రకాష్, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు అయినటువంటి భీమా నాయక్ ఎల్ఎస్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, వారు సుమారు 6 నుంచి 8 నెలల కాల వ్యవధిలో కరెంటు గురించి కష్టాలు పడతా ఉన్నారు. దానికి నేను ప్రత్యక్షంగా కూడా విట్నెస్ని. నేను మాట్లాడినా కూడా 2-3 సార్లు దాని హ్యుమానిటీ బేస్గా కన్సిడర్ చేయండి. 2.5 లక్షలు అంటే చాలా కష్టంగా అవుతుంది. మున్సిపాలిటీ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినారు. అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, వాటర్ అన్నది. సో పవర్ అన్నది ఆల్రెడీ పక్కన వరకు ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఇమీడియట్గా మీకు ఇస్తాము అని చెప్తే వాళ్ళు అప్పుడు ప్రతిదానికి కూడా కాగితం రాసి మన్ని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇంతమందికి పవర్ సప్లై ఇచ్చినారు, ఇన్ని స్టేషన్లకి వెళ్ళి పవర్ సప్లై తీసుకున్నారు, ఎవరెవరికి ఏమేమి కాగితం రాసి ఇచ్చా ఉన్నారు? అఫ్కోర్స్ అది ఆర్టీఐ చేసినాము, నేను అది తీసుకొని మాట్లాడతాను. దాని తర్వాత పేపర్ కూలంకషంగా తీసుకొని అసలు ఏం సప్లై చేశారు, ఎందుకు, ఎట్లా ఇస్తా ఉన్నారు, ఎవరు ఎంత కిలో వాట్కి సప్లై చేస్తే ఎంతో కిలో వాట్లు వాళ్ళకి కన్సంప్షన్ అవుతే దానికి ఎక్సెస్ కిలో వాట్స్కి మీరు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా ఏంటి అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ సీక్ చేశాను. మేబీ ఐ గెట్ ఇట్ అండ్ ఐ టాక్ టు దట్. ఆ విధంగా మాట్లాడినప్పుడు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అయి ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఈయన మాట్లాడడం కూడా తప్పు అయినట్టయితే మీరు కూడా అంతే ఫ్రస్ట్రేషన్ లూజ్ అయిపోయి ఆ విధంగా మాట్లాడడం ఎంత మేరకు కరెక్ట్ కాదు. 8 నెలల నుంచి పవర్ లేకుండా మీరు నేను మాట్లాడిన విషయం అప్పుడు ఒక రోజు మాట్లాడడం జరిగింది. మినిస్టర్ గారు 10 నిమిషాలు కూడా పవర్ పోతే కష్టం అవుతుంది అని చెప్పినారు. మరి మీ అధికారులకి, అధికార బలం ఉన్న వాళ్ళకి 10 నిమిషాలు పవర్ లేకపోతే ప్రాబ్లం అయినప్పుడు 8 నెలల నుంచి ఒక సామాన్యుడు మీ వెనక తిరుగుతావంటే పవర్కి సమస్య కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు. అదేవిధంగా ఎస్సీ గారిని కూడా నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి. వాట్ ఎవర్ చిన్న ఫీజు ఉంటే ఏదో ఒక 20,000 30,000 ఉంటే ఎవరైనా కడతారు. మీరు 2,30,000 2,50,000 కట్టమంటే వాళ్ళు ఇల్లు అప్పు తీసుకుని కట్టుకుంటే 3 లక్షల రూపాయలు పవర్ కన్జంప్షన్కి సప్లయర్కి మీరు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి కుదురుతుంది? ఆ క్రమంలో వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్కి పోతే ఇవాళ పోలీస్ వాళ్ళు అత్యుత్సాహంతో ఏది పడితే అది మాట్లాడడము. ఏ సెక్షన్లో ఉన్నది, ఏ బిఎన్ఎస్ఎస్ చెప్తుంది మీకు మేము సెల్ ఫోన్లో పోలీస్ కవరేజ్ చేయొద్దని స్టేషన్లో? ఈజ్ దర్ ఎనీ సెక్షన్ దట్ ఈస్ ప్రివెంటింగ్ అస్ టు టేక్ ఫోటోగ్రఫీ ఇన్ ద పోలీస్ స్టేషన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ ఎస్ఐ, ఈజ్ దర్ ఎనీ సచ్ ఎస్ఐ? ఇది చెప్పండి. మీరు ఏమైనా సెక్షన్ ఉన్నదా బిఎన్ఎస్ఎస్ లో? లేకపోతే మీకేమైనా సెక్షన్ కల్పించారు? ఏ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా మీరు వీడియోలు తీసుకోవాలని చెప్పి మీకు అధికారం ఇచ్చారు? ఏ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా కామన్ మెన్ మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి అధికారం లేదు? మీరు వినలేదా? ఇంతకుముందు హైకోర్టు జడ్జ్మెంట్స్ వినలేదా? హానరబుల్ హైకోర్టు ఏం చెప్పింది? వెన్ యువర్ పీపుల్ ఆర్ డూయింగ్ రైట్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు right to take it unless and until there is any security reasons of the National Defense Academies or any other things. Police station is not any secret agency which is working. Police station is a public property and any public can barely walk into your office and they can take it. Are you working for the public or are you working for someone else? ఇమ్మీడియట్లీ బేషరతుగా ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో గల్లా పట్టుకొని గుంజేందుకు అధికారం వచ్చినండి మీకు. నాకు అర్థం కాదు. గల్లా పట్టుకొని గుంజుతారా మీరు? రెచ్చగొట్టి మళ్ళీ ఏదో మాటకాలు చేస్తున్నారు, నాకు అర్థం కాదు. గల్లబడి గుంజుతారు మనుషులని. ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా ఆయన అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాలా? ఏం పోలీస్ వ్యవస్థ అంటే మీకు అధికారం ఇచ్చారని చెప్పి మీద చూడట్లేదా? ఎంతమంది ఇళ్ళకి పోతున్నారో పోలీస్ స్టేషన్లు? మాకు తెలియదా పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నారు? సివిల్ తగాదాలని, ఆ తగాదాలని, ఈ తగాదాలని. ఫస్ట్ ఏ విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా ఉండాలో అది చూసుకోండి. మీలాంటి ఒకరిద్దరు వల్ల హోల్ వ్యవస్థకి మీరు చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు. ఇట్లాంటివి మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలా. దీనిపైన ఖచ్చితంగా డిఎస్ఎఫ్ఐ రాష్ట్రీయ నాయక్గా, నేషనల్ ప్రెసిడెంట్గా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నా. పోలీస్ వ్యవస్థని పూర్తిగా ఎవరైతే సింగిల్ ఎస్ఐ ఎవరైతే ఆ మాటలు అన్నారో ఇమ్మీడియట్గా వెనకకి తీసుకోవాలా. లేకపోతే దీని ప్రకారంగా మేము కూడా లీగల్గా ఏ విధంగా పోవాలో నాకు కూడా తెలుసు, ఏ విధంగా పోవాలో. యాజ్ అ లర్న్డ్ కౌన్సిల్ మెంబర్ ఐ ఆల్సో నో వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్. ఐ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇమ్మీడియట్గా. అసలు పోలీస్ స్టేషన్ అంటే ఏమైనా సొంత జాగీరా? ఏమైనా నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడము. మీకేమైనా సపరేట్ ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? మీ ఇట్లా పడితే మాట్లాడండి, అట్లా పడితే మాట్లాడండి అని ఎవరు ఇచ్చారండి మీకు? దెంగే అని చెప్పనీకి మీ ఇంటికి వచ్చినాడు అతను? యువర్ ఎ పబ్లిక్ సర్వెంట్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యువర్ ఎ పబ్లిక్ సర్వెంట్. ఇమ్మీడియట్లీ ఐ ఆస్క్ యూ టు విత్డ్రా యువర్ వర్డ్స్ బేషరతుగా విత్ అపాలజైజెస్. When we are doing wrong, we will also withdraw that words. If there is anything which have been used by our people,